ఒక సర్వే చేసాం మేడం. ఖచ్చితంగా చేయాల్సిందే మేము సార్. అంతకుముందు మార్కెటింగ్ చేసిన కంపెనీలో ఓకే. వెంచర్ వరకు వచ్చి కొనకుండా ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ ఉండి కూడా కొనకుండా వెళ్ళిన కస్టమర్‌లనే ఒక 1000 మందిని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే. వాళ్ళ ఇంటికి పర్సనల్‌గా మా టీమ్‌తో సహా, మా ఓకే. మార్కెటింగ్ హెడ్స్‌తో సహా వెళ్ళాం. ఓకే. మీరు మా అసోసియేట్ చెప్తేనే అంత దూరం వచ్చారు గదా! హ్మ్. ఎందుకు కొనలేదు? ఓకే. ఎలా ఉంటే కొనేవాళ్ళు? అసలు మీ ఆలోచన విధానం ఎలా ఉంది అనేది మేము రీసెర్చ్ చేసాం. ఓకే. దానికి మాకు 1 ½ ఇయర్ టైం పట్టింది. వాళ్ళ ఆలోచన విధానానికి అనుగుణంగానే వెంచర్‌లు వేస్తున్నాం గాబట్టి, హ్మ్. ఏ వెంచర్‌నైనా గూడా 1 ½ 2 మంత్స్‌లో కంప్లీట్ జేసుకుంటున్నాము. కస్టమర్‌లకు గూడా బెస్ట్ రిటర్న్స్ ఇస్తున్నాం. ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఒకటే వెంచర్‌ని అమ్మాలనే ఆలోచన వదిలేసి, ఓకే. మా ఖర్చులు తగ్గించుకొని, ప్రాఫిట్ తగ్గించుకొని, కస్టమర్‌కి బెస్ట్ ప్రైస్‌లో గనక ఇస్తే, కస్టమర్‌లకి రిటర్న్స్ ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటది గాబట్టి, ఓకే. 4, 5 సంవత్సరాల తర్వాత ఉండే ప్రైస్ గాకుండా, ఇప్పుడుండే ప్రైస్‌నే కస్టమర్‌లకి ఇస్తున్నాం. కరెక్ట్‌గా జెన్యూన్‌గా 4 ఇయర్స్, 5 ఇయర్స్‌లో మంచి రిటర్న్స్‌ని కస్టమర్‌లు అందుకుంటారు. ఖచ్చితంగా ఇప్పటి సార్. వరకు మార్కెట్‌లో ఉంది అదే. 4, 5 ఇయర్స్ తర్వాత ఉండే ప్రైస్‌ని ఇప్పుడే కస్టమర్‌లకి ఇయ్యటం. ఓకే. అవి వాళ్ళు తర్వాత రీసేల్ చేసుకోలేక ఇబ్బందులు పడటం. దానివల్లనే మార్కెట్ స్లో అయిందన్న అపోహ ఉంది. అవునండి. కానీ వాళ్ళకి కావాల్సిన ప్రైస్‌లో, ఇప్పుడున్న ప్రైస్‌లో గనక కస్టమర్‌లకి డెవలప్‌మెంట్‌తో సహా ఇస్తే కొనటానికి చాలామంది ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు.